హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఫుల్ వర్షం మార్నింగ్ వస్తుంటే తొందరగా వచ్చేసిన తడుచుకుంటే అట్లనే వస్తేనేమో ఒక బాధ అయింది. ఒకటి ఇన్సిడెన్స్ అయింది. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను పార్కింగ్లో కార్ రివర్స్ తీస్తుంటే కొంచెం ఈ లైట్ ఇది అనేది పోయింది. ఇప్పుడు దీనికి ఎంత అమౌంట్ అంటారో ఏంది, ఇక్కడ కొంచెం డెంటింగ్లా పడింది, అది వస్తుందంట. ఇది పోయిందనమాట. ఇంకా దీనివల్ల నాకు ఈరోజు ట్రిప్స్ తీసేశారు. ఎందుకంటే ఇక్కడ చెప్పే కదా కంపెనీలో నీట్గా ఉంటేనే కారు తీయాలి, బయటికి లేకపోతే లేదు. ఇక్కడ పొద్దున ఏమైంది, ఇట్లా అయిపోయింది. ఒక్కొక్క డే చాలా సాడ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు నాకు అట్లనే జరిగింది. ఇక వాళ్ళు రావాలి, కొంచెం మాట్లాడాలి సార్ వాళ్ళతో. ఏమైందమ్మా, ఎట్లయిందమ్మా అని అంటారు. ఇక ఇది పిల్లర్ ఇది కొంచెం ఊడిపోయిందనమాట. ఏంటో ఫ్రెండ్స్, ఇట్లా చాలా ఇబ్బంది అయింది ఈరోజు. ఇక నా శాలరీ కట్ చేస్తారు, అట్లా అయింది ఫ్రెండ్స్. వర్షంలో తడుచుకుంటూ వచ్చినందుకు దేవుడు ఏంది ఇట్లా పరీక్ష పెడుతున్నాడు. సరే, ఏదైనా మన మంచిగా అనుకోవాలి. ఏమో చిన్నదాంతో పోయిందేమో, ఇంతకు మించి పెద్దదైతే కష్టం కదా. ఇక మరి 1200 అవుతుందో 1500 అవుతుందో, మరి అది చేపిస్తారు. మనమే చేపించుకో అంటున్నారు. నాకు తెలీదు, మీకు ఏమన్నా తక్కువ ఎంత పడుతుందో దాని రేటు కొద్దిగా నాకు కామెంట్ చేయండి. నాకు పెద్దగా తెలీదు. ఇది నడుపుతున్నాను కానీ మన పాటల గురించి తెలియదు కదా ఫ్రెండ్స్. ఏమనుకోకు, కింద చూపిస్తున్నారని. మరి ఇక్కడ కార్లు చూపిస్తే కంపెనీ కార్లు చూపించారని ఇష్యూ చేస్తారు కొద్దిగా. ఇదొకటి పాట అనమాట. ఇది 2 కలిసి ఉంది, కానీ ఇది ఒకటే పోయింది. పొద్దున ఇట్లా అన్నా కోసుకుపోయింది నాకు. ఇది వచ్చేస్తుంటే ఇది హాట్ వాటర్ పోస్తే డెంటింగ్లా, ఇది ప్లాస్టిక్ ఫైబర్ అంటారు చూడ, అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇలా జరిగింది నా డే. ఇలా స్టార్ట్ అయింది నా డే. మీ డే ఎలా స్టార్ట్ అయిందో కూడా నాకు కామెంట్ పెట్టండి. అది ఎంత అయితే కూడా నాకు కామెంట్ పెట్టండి. తెలిసింటే కూడా చెప్పండి, నాకు తెలీదు. మామూలుగా అయితే కోటికి ఇంకోటి అటు సైడ్ తక్కువనే ఉంటాయి, కానీ అంత దూరం మనం వెళ్ళలేం కదా. సో ఎవరన్నా మరి తీసుకొస్తారో పంపిస్తారో చూడాలి. ఇంక ఖాళీగానే ఉన్నాను. ఇంకా టిఫిన్ తీసుకుని వెళ్తున్నాను. తినబుద్ధి అవ్వట్లేదు, కానీ ఏం చేయాలి, తప్పదు కదా. ఇక ఏదో ఇడ్లీ ఏదో ఉందనుకో, చూపిస్తే ఏమో నాకు తెలీదు, చూపిస్తాను. ఇంకా టిఫిన్ వచ్చింది, ఖాళీ కూర్చున్నా. పిచ్చిలు వేస్తుంది, మనసు అంతా బాగాలేదు. చాలా బాధ అనిపిస్తుంది మనసు. ఏంది ఇలా జరిగింది పొద్దున్నే అని. ఖాళీ రివర్స్ తీసుకుంటున్నా, చూసుకోలేదు. చూసుకుంటూ ఇట్లా రివర్స్ తీసుకున్నా, పిల్లకి తగిలింది. టప్మని సౌండ్ వచ్చాక నాకు ఇంకా నా గుండెలు గులాబ్ జాములు అయిపోయినాయి. ఏమైందా అని అసలు అనుకోకుండా అయిపోయింది. ఇక అందరుండి ఏందక్క పొద్దున ఎవరి ముఖం చూసారక్క ఇట్లా జరిగింది అని. ఏమోలో చిన్నదంతా అయిపోయింది అంటారు. ఇక పెద్దవాళ్ళు సారు వాళ్ళు వస్తారు, ఏమైందమ్మా ఏంటమ్మా అని అడుగుతారు. మళ్ళీ చెప్పుకోవాలి కదా మరి, తప్పు జరిగినప్పుడు మనది. ఏదో చూపించే కదా మీకు క్యాంటీన్ టిఫిన్ చేసేది. ఇదంతా సెల్లర్, దీంట్లో జియో సిగ్నల్స్ అందవు, చాలా ఇబ్బంది అవుతుంది. అది ఈరోజు నా లాగు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ ఇట్లా అయిపోయింది. అందరు ఇంకా తినడానికి రావాలి. నేను ట్రిప్కి వెళ్తే 10 అయితే నాకు ఇలా ట్రిప్కి వెళ్ళలేదు కదా. ఇది ఈరోజు నా లాగ్. టిఫిన్ చూపిస్తా మీకు ఏముందో. ఇడ్లీ సాంబార్. మీ ఇంట్లో ఏదో టిఫిన్ ఏందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చట్నీ, ఓకేనా ఫ్రెండ్స్. ఇడ్లీ తిని చట్నీ. ఓకే, ఇది నా లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నాకు తక్కువ ఎక్కడన్నా తక్కువ ఉంటే చెప్పండి, అది ఎంత రేటు పడుతుందో నాకు తెలీదు. ఓకేనా, కామెంట్ చేయండి. బాయ్. జే డ్రైవర్.